జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా శిగెలుకను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. రైతు పేరు వచ్చేసి వెంకన్న గారు, విలేజ్ వచ్చేసి కాప్రి. ఈయన గత 12-14 రోజుల కింద వాళ్ళ అబ్బాయి సుధీర్ గారు వచ్చి నాకు చేను విజిట్ చేయడం జరిగింది. అప్పుడు నేను స్ప్రేలు రాసి ఇవ్వడం జరిగింది. తెచ్చి వాడుకున్న తర్వాత ఈ 15 రోజుల రిజల్ట్ వెంకన్న గారు చూడండి మీరే. అడుగు నుంచి కాతున్నది, అడుగు నుంచి ఉన్నదా లేదా? మొన్న కొట్టిన స్ప్రే అక్కడ చూపి రాకేష్, అక్కడ చూపి పెద్ద పెద్ద చెట్టు చూపి, పెద్ద చూడవచ్చు పెద్ద చెట్టు. మన సెంటర్ లో కూడా అన్న అడుగు నుంచి కాదు. నేను ఈ రిజల్ట్ తోనే అన్న నువ్వు ఇంకా నలుగురికి కూడా చెప్పచ్చు, ఈ రిజల్ట్ కూడా నలుగురికి చెప్పచ్చు. ఇప్పుడు నేను ఎట్లా చేస్తా అంటే అన్న, ఇవాళ మీకు ఎల్టీ వెంకరెడ్డి తెలిసే కదా, 8 ఎకరాలల్లా అతను తొగరికి మొత్తం స్ప్రేలు నయ్యవాడి. నిన్న కొంచెం చిన్న సన్మానం చేసిన నేను అతనికి. 8 ఎకరాలల్లా 50 కుంటల తొగలు అయినాయి అతను. 50 కుంటల తొగలు అయితే అరే రైతు సంతోషంగా ఉండాలి, రైతు సంతోషంగా ఉంటే దేశం కూడా మంచి సంతోషంగా ఉంటది అని నేను చిన్న సన్మానం చేసిన. అతను ఖుషితో అందరికి చెప్తున్నాడు ఈ పిల్లని మందులు కూడా. అతని 6 సంవత్సరాల నుంచి వాడుతున్నాడు నా దగ్గర. మీరు కూడా 4-5 సంవత్సరాల వాడవచ్చు. ఒక్కటే స్ప్రేకు ఈ చూడు ఎట్లా అందుకున్నది, ఎంత మంచిగా అడుగు ఖాతా పట్టుకున్నది అంటే నేను కాదు కదా, నువ్వు ఇంకా నలుగురిని తెచ్చి చూపించినా ఏర్పడుతుంది. ఈ చేను చూపి నీకు పక్క చేను చూడు, నీకే అర్థం అయిపోతుంది. ఇప్పుడు నడంగానే నేను చూద్దాం ఈ చేను పక్క చేను. అన్నగారు నేను ఎట్లా చేస్తా అంటే, నాకు తెలిసింది యాకమే. అంటే నేను ఏదో ఇది అని కాదు, నేను 9 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. నాకు తెలిసింది ఎంతనైతే నేను ఏం చేస్తా అంటే, నాకు ఏదన్నా డౌట్ క్లియర్ ఇట్లా ఉన్నదనుకో, నేను శాస్త్రవేత్తలు అంటే నాకు తెలిసిన ఎండి సార్లు వాళ్ళ దగ్గర టెక్నీషియన్లు పనిచేస్తారు, శాస్త్రవేత్తలు అంటాం మనం. ఆ శాస్త్రవేత్తలు ఒక 7-8 మంది నాకు నా కిస్మత్ గా మంచిగా ఉండడు, వాళ్ళు ఫోన్ కూడా లేపుతారు. ఫోన్ లేపి నేను ఏం చేస్తా అంటే, ఇలా తీసుకున్న ఫోటో ఇక్కడ ఏదైనా బేమారు ఉన్నదనుకో, నాకు అర్థం కాని ఆడల నేను వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అన్న మరి కాంబినేషన్లు ఏమి ఇవ్వాలా, ఏది కలపాలా, ఏ టైంకి ఏది ఇవ్వాలా అని అడుగుతా. వాళ్ళు అన్నది ఈ పంగి సైడ్ తోని ఇది కలుపు, దీంతో ఇది కలుపు, ఆడ ఏ లోపం ఉన్నది చూపు, చూసి చెప్పు, నాకు ఐడియాతోని నేను ఇస్తా. ఒక్కటి నాకు తెలియనియడలా నేనేం చేస్తా అంటే వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతా. వాళ్ళు ఫోన్ చేసి అడుగుడుకు వాళ్ళు ఈ టెక్నికల్ ఇది ఇంట్లో కలుస్తుంది, ఇది మంచిగా పని చేస్తుంది అని చెప్పుడుకు నేను ఇచ్చిన మందులు అన్ని ఇంతే రిజల్ట్ వస్తున్నాయి. మరి ఈల్డింగ్ వస్తున్నది. ఇప్పటిదాకా ఫెయిల్ అయిందా? ఫెయిల్ కానే కాదు. ఎందుకు ఫెయిల్ కాకులేదంటే నా ఒక్క సంతోషం, నా ఒక్క నీ డిసిజన్ కాదు, నేను 3-4 అడుగుతా. ఎందుకు అడుగుతా అంటే, ఇవాళ రైతుకు పని పాపం 1000 రూపాయలు 2000 పెట్టి దుకాణంలోకి వెళ్ళి తెచ్చి కొనుక్కుంటాడు. కొట్టిన తర్వాత అది 10 రోజులు మరి కొట్టాడు. ఆ 10 రోజులు వేస్ట్ అవుతుంది ఆ కాపుకి అందుకోకుంటే. నేను ఏం చేస్తా అంటే ఆ టైమింగ్ లో ఏం చేయాలా. అసలు మొన్న నేను సుధీర్ అన్నకు చూసినప్పుడు చెప్పిన, సుధీర్ అన్న నువ్వు పికిరే కన్నా ఈ 3 కాంబినేషన్ల మందులు ఉన్నాయి, నువ్వు కొట్టినాక నాకు ఖాతా చూపియాను అన్నాడు. చిన్నగా పూత ఉండే కాలి మొత్తం బుడ్డ అయిపోయింది, అడుగు నుంచి ఖాతా వచ్చింది అన్నాడు. అడుగు బిడుగు ఏం కావాలి నాకు, ఖాతానే లేకుండా అంత మంచి ఖాతా కనిపిస్తున్నది. నేను కాదు కదా 10 మంది, నువ్వు 8 మందిని తెచ్చినా కూడా ఇది చెప్పి చూపించచ్చు. అది నేను చేసేది ఏం లేదన్న, టైముకు ఏ మందు వాడాలా, టైముకు ఏది కాంబినేషన్ ఇవ్వాలా, మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వమంటావా, ప్రధాన పోషకాలు ఇచ్చుడా, సూక్ష్మ పోషకాలు ఇచ్చుడా, ద్వితీయ పోషకాలు ఇచ్చుడా, ఫంగిసైడ్లు ఏ టైంకి ఇవ్వాలా, ఇవ్వాలా, ఎందుకు తెలుస్తుంది, యాంటీబయాటిక్ ఇవ్వమంటావా, అంటే యాంటీబయాటిక్ అంటే అని అమినో యాసిడ్ ఇవ్వన్నా స్పెషల్ గా, లేకుంటే యూమిక్ యాసిడ్ ఇవ్వన్నా, దేనికి ఏది ఇవ్వాలన్నట్టు పల్విక్ యాసిడ్ 3 కలిసి ఉంటాయి అది ఇవ్వన్నా అని నేను
నాకు తెలిసిన అంతలా నాకు ఏదో తెలని ఏడలా నేను కాల్ చేసి అడిగితే వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తారు, నాకు రెస్పాన్స్ ఇస్తారు. కాబట్టి నాకు ఇంతవరకు మరి నేను ఏది ఇచ్చినా కూడా రిజల్ట్ ఇదే అన్న. మన చేనులోనే ఉన్నా, సూపర్ రిజల్ట్ ఉన్నది. నాన్ననే ఉన్నాడు, సూపర్ రిజల్ట్ అన్న. అడుగు నుంచి కాత ఉన్నది. నువ్వే చూడు, నేనే పరిచయం అవుతున్నా అన్నాడు. ఏముంది అన్న, ఏ సూపర్. దీనికి ఎంత కాంబినేషన్ లో కొడదామంటే ఆఖరి స్ప్రే మన కొట్టే అవసరమే లేదు. ఇది లాస్ట్ స్ప్రే కొట్టేద్దాం దీన్ని. సూపర్ వచ్చింది నాన్నని అంటున్నాడు. రైట్ మరి అన్న, రేపు 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 తీసుకొస్తా. ఓకే రైట్, సాటిస్ఫాక్షన్ ఉన్నది కదా. ఓకే.